హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందండి. అదేంటంటే మన బైక్ రైడర్స్ అయితే ఉంటారు, మోటో బ్లాగింగ్స్ చాలా మంది అయితే చేస్తుంటారు. మోటో బ్లాగర్స్ వాళ్ళు ఆ గోప్రోలో పెద్ద పెద్ద కెమెరాస్ అయితే ఫిట్ చేసుకుంటారు. మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి సెల్ ఫోను అలాగే మనం హెల్మెట్ ఎలా మౌంట్ చేసుకోవాలంటే హెల్మెట్కి సెల్ ఫోన్ ఎలా మౌంట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మన బడ్జెట్లోనండి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా తక్కువ కాస్ట్ అండి, 280 రూపీస్ అయితే అయిందనమాట. అంతే, నాకు ఎక్కువైతే అవ్వలేదు. అది ఎలాగో ఏంటో ఈ వీడియోలో మీరు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలానే ఉన్నాయి. అవి అయితే మనకి పర్మనెంట్ అయితే కాదు, ఊడిపోతాయి కొన్ని రోజులకే, 1 మంత్లోనే అయితే మొత్తం తెగిపోతాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది అలా కాదండి, చాలా సింపుల్గా అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. మన చేతులతోనే చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని మనం అయితే అటాచ్ చేసుకోవచ్చు. ముందైతే వీడియోకి లైక్ చేయండి, వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ అవ్వండి ఫ్రెండ్స్. 250గా దొరికింది అనమాట. ముందు దీన్ని సెటప్ చేసుకోవాలి. ముందుగా ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టాలి. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఈ విధంగా మనం ఈ బాల్ ఉంది, ఈ బాల్కి ఇది అటాచ్ చేయాలి. చూసారా, జస్ట్ టైట్ చేస్తే సరిపోతుంది. ఒకటైతే ఉంది, క్లాంపింగ్ అయితే పోయింది. అది ఇది దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో పెట్టుకున్న తర్వాత ఈ స్క్రూ ఉంది, ఈ స్క్రూ వచ్చేసరికి నాకు 10 రూపీస్ అయితే పడింది. యాక్చువల్గా దీంతో ఇచ్చాడు, పోయింది అది. జస్ట్ ఇలాగైతే ఉంటుంది. దీనికి బోల్ట్ కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా, బోల్ట్ కనబడుతుందా? బోల్ట్ కూడా ఉంటుంది. బోల్ట్ దీంట్లోకి అటాచ్ చేసుకుంటే ఓకేనండి. ఇప్పుడు హెల్మెట్ చూద్దాం. ఈ హెల్మెట్కి ఏం చేసినట్టు 2 హోల్స్ పెట్టాను ఇక్కడ. ఇది క్లాంపింగ్. ఈ క్లాంపింగ్ వచ్చేసరికి 20 రూపీస్. జస్ట్ ఈ క్లాంప్ ఇక్కడ పెట్టి ఇక్కడ స్క్రూస్ వేసుకుంటాను నేను. స్క్రూస్ టైట్గా బిగించుకోవాలి. ఇది ఓడదు, ఇది కనబడుతుంది, ఇది ఓడదు అనమాట. ఇంకా చాలా టైట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే ఇది మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. జస్ట్ మొత్తం తీసేసి ఇది సెంటర్లో పెట్టుకోవాలి. ఈ లాకింగ్ ఉంది కదా, సెంటర్లో ఇలా పెట్టి దీని మీద ఇలా వేసుకోవాలి. జస్ట్ బోల్టింగ్ ఇలా బిగించుకొని సరిపోతుంది. ఇంతేనండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు మొబైల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చాడా. జస్ట్ ఇక్కడ మొబైల్ కనపడుతుంది కదా, ఈ మొబైల్ నుంచి కెమెరా ఇక్కడ ఉన్నట్టు లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్నట్టు ఇక్కడ మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ కెమెరా ముందు ఆన్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా, ఏ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా టైట్గా బిగించలేదు, టైట్గా బిగిస్తే బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇదనమాట మొత్తం టోటల్ ఓవర్వ్యూ. మనం తక్కువ బడ్జెట్తో అయిపోద్దండి. ఇది పడదనమాట. ఇదిగోండి, పడదు, పోగదు. ఇంతేనండి, చాలా సింపుల్.